ఆ సమయంలో యేసయ్య వచ్చాడు. వచ్చి సమాధి రాతిని దొర్లించండి అని చెప్పాడు. వీళ్ళు అనుకుని ఉంటారు, శిష్యుల్లో నేను ఒకదాన్ని అయితే, ఇప్పుడు ఏంటి, ఏం చేస్తున్నాడు యేసయ్య, ఇంత లేట్ ఏంటి, ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ ఉండొచ్చేమో. యేసయ్య అన్నారు, మార్తా, నీవు నమ్మితే గనక దేవుని మహిమను చూస్తావు. ఇప్పుడు పాత పడిన నీ యొక్క సహోదరుడు, నీ యొక్క విశ్వాసము, నీ యొక్క ఓపిక, అద్భుతం చేస్తాడు దేవుడు అనే విశ్వాసము, ఇవన్నీ లేస్తాయి ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, దేవుని మహిమను చూస్తావు అని చెప్ప మొదలుపెట్టారు యేసయ్య. చెప్తూ, లాజరు బయటకు రా అని చెప్పగానే చచ్చిపోయి కుళ్ళిపోతున్న లాజరు, హోప్ లేని లాజరు, పేషెన్స్ కోల్పోయిన కుటుంబము, వారి ఆశలు, మరణించిన కంపు కొడుతున్న లాజరు బయటకు సజీవుడ లేచి బయటకు వచ్చి దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రశ్న అడుగుతానండి, ఇదంతా విన్న మనలను ఒక ప్రశ్న అడుగుతాను. లాజరుకు జ్వరం వచ్చి రాగానే యేసయ్య వచ్చి లాజరు లే అనగానే లాజరు లెగిస్తే జ్వరం తగ్గిపోయిన లాజరు అని చెప్పి ఎవరైనా చెప్పుకుంటారండి? చెప్పుకుంటారా? చెప్పుకోరు కదండి. కానీ లాజరు మరణించి తిరిగి లేపబడ్డాడు కదా యేసయ్య ద్వారా. ఆ తర్వాత యేసయ్యతో పాటు లాజరు యేసయ్య మీటింగ్స్ కూడా వెళ్ళేవాడంట. వెళ్తున్నప్పుడు చాలామంది లాజరు మీద కూడా పడిపోతూ, లాజరు నాకు ఒక సెల్ఫీ ఇస్తావా, నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తావా అని ఈ రోజుల్లో ఎలా అడుగుతారో అలా లాజరుకు కూడా ఫ్యాన్స్ వచ్చేసారంట. ఎందుకు? ఇతడు మరణించి తిరిగి లేపబడిన లాజరు అని చెప్పుకున్నారు. హల్లెలూయా. ఈరోజు లాజరు ఫీవర్తో ఉన్నప్పుడే యేసయ్య అద్భుతం చేస్తే బాగున్ను అనుకునే వాళ్లకు సమాధానం ఏంటంటే, లాజరు జ్వరంతో ఉన్నప్పుడు వస్తే, అదిగో జ్వరము తగ్గిపోయిన లాజరు వచ్చాడని చెప్పి ఎవరు లాజరు కొరకు వెతుక్కొని రారు. దేవుని అతని ద్వారా మహిమపరచరేమో, కానీ కుళ్ళిపోతున్న ఒక శవము బయటకు వచ్చింది అంటే ఎంత ఘనుడు నా దేవుడు, ఆయన ద్వారా సమస్తము సాధ్యమనే గొప్ప ఆశ్చర్యముతో మనుషులు దేవుని మహిమపరచడానికి లాజరును చూడడానికి వచ్చేవారు. హల్లెలూయా. ఈరోజు మీ చేతుల్లో ఉన్న పరిస్థితి చేయి జారిపోయింది, నా చేతిలో ఇంక లేదు, నా ఆరోగ్యం నా చేతుల్లో లేదు, నా పరిస్థితి ఎంతో భయంకరంగా ఉందని నిరాశతో కుమిలిపోతూ ఏడుస్తూ పడుకుంటున్నారేమో. ప్రతి రాత్రి మీ తలగడ తడిచిపోయేంతగా ఏడుస్తున్నారేమో. నేను అటువంటి పరిస్థితుల్లోంచి వచ్చిందాన్ని అండి. ఆ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చాడండి. ఎదురు చూసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఎంతసేపు అని ఎదురు చూస్తాం, ఎలా అని ఎదురు చూస్తాం, చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి, దేవుడు చేస్తున్న ఆలస్యం ఏంటి అని లాజరు యొక్క సహోదరులు అలా ఆలోచించుంటారు, వారి సిస్టర్స్ అలా ఆలోచించుంటారు. ఈరోజు మీరు అలా ఆలోచిస్తున్నారేమో. మీ ఆశలన్నీ సమాధి అయిపోయేమో, మీ యొక్క హోప్స్ అన్నీ సమాధి అయిపోయేమో. చుట్టూ ఉన్నవారు అడుగుతున్నారేమో, నీకు జాబ్ ఎప్పుడు వస్తుందిరా, నీకు జాబ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నిలబడతావు, ఎప్పుడు సెటిల్ అవుతావు అంటూ ఉంటే మీరు కూడా దేవుని ప్రశ్నిస్తున్నారేమో, ఎందుకు ప్రభు డిలే చేస్తున్నావు నా లైఫ్లో, ఎందుకు ప్రభు లేట్ చేస్తున్నావు నా జీవితంలో అద్భుతాలు, ప్రమోషన్స్ అని చెప్పి మీరు కూడా అడుగుతున్నారేమో దేవుణ్ణి. ఈరోజు దేవుడు మీకు సమాధానం ఇస్తున్నాడు. ఈరోజు ఎదురు చూస్తే కనుక మీకన్నా ముందు వెళ్ళిపోయిన వారికంట, మీకన్నా ముందుగా దీవించబడిన వారికంటే, మీకన్నా ముందుగా హెచ్చింపబడిన వారికంటే హెచ్చుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలనే ఆలస్యం చేస్తున్నాడు. నమ్మితే బిగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆలస్యం వెనుక ఆశీర్వాదం ఉంది. చెప్దామండి, ఆలస్యం వెనుక అంతే నమ్మకం ఉందా అండి? ఎంత విశ్వాసం ఉందో అంత బిగ్గరగా చెప్తారా? ఆలస్యము వెనుక ఆశీర్వాదము ఉంది.